జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కార్యకర్తలతో మమేకం అవడానికి జనవరి సంక్రాంతి తర్వాత నేను బయటకు వస్తున్నానంటూ లీకులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి రోజే లండన్ వెళ్ళాడు. ఎలా చూడాలంటారు అసలు ఈ సిచ్యువేషన్? అసలుకి ఇవన్నీ వెనకమల పెద్దలు చెప్పేవాళ్ళు, అరిసేకు ఒక కరవదు కరిసేకు ఒక అరవదు అని. అట్నే ఈయన షెడ్యూల్ ఒకటి వేసుకొని రావాలి. కానీ నేను ముందుగానే వస్తున్న ఇంటిమేషన్ ఏంది ఇచ్చేయాల్సినంత అవసరం ఏముంది? సరే ఇచ్చావనుకో, షెడ్యూల్ పెట్టుకోవడంలో తప్పులేదు. ముందుగానే అనౌన్స్ చేయటం పలానా రోజు అని చెప్పుకొని నేను పలానా సంక్రాంతి తర్వాత వస్తున్నాను అంటే తర్వాత ఎప్పుడైనా రావచ్చు. సంక్రాంతి రోజే రావాలని లేదు, లేకపోతే ఆ నెలలో రావాలని లేదు. ఆ సంవత్సరంలో ఎప్పుడైనా రావచ్చు, లేకపోతే ఇంకో సంవత్సరం ఇంకో సంక్రాంతి ఉంటుందిగా, ఆ సంక్రాంతి తర్వాత రావచ్చు. అందుకని ఊరికి కాని మాటలు ఏదో జనానికి పిచ్చి మాటలు చెప్పడం కోసం పిచ్చిగా ఇన్నాళ్ళు చెప్పాడు కదా. జనం 5 ఏళ్ళు అధికారం పొంది మాయ మాటలతో చెప్పాడు. అదే మాయ మాటలు ఇంకా సాగుతున్నాయి. ఇంత తక్కువతోటి ఓడిపోయినాడు, అతి తక్కువ 11 సీట్లతో గెలిచినాడు. ఇంకా కళ్ళు తెరవట్లా, ఏదో పాత భ్రమంలోనే పాత వ్యవహారంలోనే ఉంటున్నాడు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఇంకింతేలే ఈ మారడు అనేది. ఎవరైనా జనాలకు పశ్చాత్తాపం చెందుతారు. జనాలు తప్పు చేసి అది తప్పు తెలియకుండా చేస్తే తెలిసినాక పశ్చాత్తాపడతారు. అరే మనం పొరపాటు చేసాము, మళ్ళీ దాన్ని మార్చుకోవాలి. ఇక్కడ అదేం లేదు. ఇతనికి మొత్తం ఒకటే బడి. ఇంకెంతసేపటికి మనకి ఏమి రాబడి వచ్చిందో ఇదే ఆలోచన తప్ప ప్రజల మీద ప్రేమ లేదు. కాకపోతే వరకు పైకి ఫోకస్ నేను ప్రజల మనిషిని, ప్రజానాయకుడిని అని చెప్పుకోవడం కోసం మాట్లాడే మాటలు మధ్యలో. అంతేగాని అతను వస్తాడని మనం నమ్మకం పెట్టుకొని అతని కోసం ఏదో చూడాల్సినంత అవసరం లేదు. అతను రాడు కూడా. జగనన్న బయటకు వస్తే కనుక ఒక సునామీ లాగుంటుంది, ఆయన రాకతోనే రాష్ట్రంలో ప్రభంజనం మొదలవుతుంది అంటూ ఒక పక్కన ఓదరు కొడుతున్న వైసీపీ నాయకులు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు వస్తారో తెలియదు, ముహూర్తం కుదరలేదంటూ మాట్లాడుతున్న కొంతమంది వైసీపీ నాయకులు. ఈ ప్రభంజనానికి ముహూర్తానికి సంబంధం ఏమన్నా ఉందనుకోవచ్చు అంటారు? ప్రభంజనం వచ్చిందిగా, మొన్న అయిపోయింది కదా. ఇంకా ప్రభంజనం ఏముంది? జనవరిలో మార్చిలో అయిపోయిందిగా ప్రభంజనం అంతా కూడా. మనం పోయినసారి ఎలక్షన్లో ఇంకా వాళ్ళు అదే భ్రమలో ఉండాలని చెప్తున్నా కదా. అసలు జనానికి నమ్మకం ఏది అసలు ఇతని దగ్గర రావడానికి? ప్రజల్లో ఇతను వచ్చి ఇది చేస్తాడు, ఇది చెందుతాడు అన్ని చెప్పాడు, చాలా చెప్పాడు. పోయినసారి ఎలక్షన్లో చెప్పి గెలిచాడు, ఒక్కటి నెరవేర్చలా. అతను చేసిందల్లా ఏంది అంటే ఎక్కడ ఏముండే భూములు ఏముండే, లేకపోతే మైనింగ్లు ఏముండే, ఇవన్నీ పంచుకోవటం, దోచుకోవటం, ఇది సరిపోయింది తప్ప ప్రజలకు బాగా అర్థమైంది. ఇతను వస్తున్నాడన్నా ఎవరు పడుచుకోరు, ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తినున్నారు కదా అతనితో పాటు కొంతమంది నాయకులు. వాళ్ళు చెప్తారు మా జగన్ వస్తే సునామీ వచ్చింది సృష్టిస్తామని. అది చెప్పుకోవాలిగా. వాళ్ళు ఇంకా మళ్ళీ ఏదైనా చేయాలంటే జనంలో బాగు ఉన్నారు, అండుండారు అని చెప్పుకోవడం కోసం మాటలే. కానీ మొన్న ఒకరోజు పెట్టాడుగా మీటింగ్, జనం లేకనేగా రద్దు చేసుకుని వెళ్ళింది మళ్ళీ వెనక్కి. ఇంకా అట్నే ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో కూడా. మరి ఇక్కడ చూస్తే కనుక ఒకవైపు పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అసలు ఎలా చూడాలి? నేనే 2 నెలల్లో వస్తాను, లేదా 4 నెలల్లో వస్తాను, అధికారంలోకి వస్తాను, మీ అందరూ అంతు తేలుస్తాను అంటూ అదే బాటలో కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న పోలీసులను బెదిరిస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా సరే పోలీసు సంఘం నాయకులు కూడా ఎవరు నోరు మెదపని పరిస్థితి. ఎందుకంటారు? ఇంకా పోలీసు వ్యవస్థ కానీ లేదంటే కనుక ఇంకా వాళ్ళకి భయపడుతున్నారా ఈ పోలీసులు అనేవాళ్ళు, లేదా అసలు భయపడలేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? పోలీసు వాళ్ళు భయపడలేదు. కొంతమంది ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాస్త తిని మేచున్నారుగా, ఆ విశ్వాసం ఏదో చూపిద్దామని అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా త్వరలో తెలుసుద్ది, చేస్తానున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవడెవడు ఎక్కడ తప్పులు చేస్తుంది, ఎవడైనా పరే అధికారం అనేవాడు సరైన పద్ధతిలో నడవకపోతే, అదే జగన్మోహన్ రెడ్డి బడి అని కాదు, జనరల్గా పరిపాలనలో సంబంధించిన వ్యవహారాల్లో గనక తప్పు చేస్తే ఏ ఆఫీసర్నైనా తీసేస్తున్నారు. పోలీసు వ్యవస్థే కాదు, ఇంకొక వ్యవస్థలో కూడా, ఏ కలెక్టర్లు కానీ ఇంకోళ్ళు కానీ. మన మధ్యలో ఒక కలెక్టర్ గారిని కూడా బాబు గారు సస్పెండ్ చేశారు. అంటూ బాబు గారు అందరినీ సమానంగానే చూస్తాడు, వ్యవస్థలన్నీ శుభ్రంగా నడపాలని చూస్తాడు. ఇతను వ్యవస్థలను నాశనం చేసి ఇష్టం వచ్చినోడికి ఇష్టం వచ్చినట్టు దోచిపెట్టాడు. కాబట్టి ఆ విశ్వాసంతో ఉన్న ఎవరైతే తినున్నారో వాళ్ళు కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు. వాళ్ళకి కూడా మంచి ట్రీట్మెంట్లు అక్కడక్కడ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ పద్ధతి మార్చుకొని లైన్లోకే వస్తారు. అది సంగతి. మరి ఓవరాల్ గా చూస్తే మరి 2 నెలల్లో వస్తాను, 4 నెలల్లో నేనే అధికారంలోకి వస్తాను, మీ అందరూ అంతు తెలుస్తానని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి నిజంగానే 4 నెలల్లో అధికారంలోకి రాబోతున్నాడా? ప్రజాస్వామ్యంలో తెలియనాడు కదా, ఏదైనా మాట్లాడతాడు. అసలు నిన్నగా మనం గెలిచి 161 సీట్లతోటి గెలిచి ఉంటే 164 సీట్లతోటి ఏ రకంగా ప్రజాస్వామ్యంలో 4 నెలలు వస్తాడు? ప్రజలు ఏమనుకున్నారు అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు ఎలక్షన్లు పెడతారనుకుంటాడా ఏంటి?
ప్రజాస్వామ్యంలో నేర్చుకోవాలి. ముందు ఊరక మాటలు చెప్పటం కాదు. అసలు అంతా వచ్చి కూడా 7 నెలలు కాలేదు, నేను మళ్ళీ ఎక్కుతానంటే భ్రమలో ఉండరంటే ఇందాక ఫస్టే చెప్పా. వీళ్ళందరూ పాత భ్రమల్లోనే ఉండి ఇంకా మేమే గవర్నమెంట్ నడుపుతున్నాం, మేమే చేస్తున్నాం అనే భ్రమల్లో ఉన్నారు. ఇంకా భ్రమలు వీడి నేల మీదకి వస్తే ఆకాశం నుంచి తెలుసుద్ది ప్రజల బాధలేంది, మంచి ఏంది, చెడేందని. అది లేకుండా ఏదో మొన్న కూడా వరదలు వచ్చినప్పుడు ఏం చేశాడు, 5 నిమిషాలు వచ్చి ఊరకట్ట నీళ్ళలో దిగి షో చేస్తే సరిపోయిద్దా? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండే అన్ని రోజులు ఇక్కడ విజయవాడలో ఉండి ప్రతి ఒక్క ఏరియా తిరిగి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏది మంచిది చేయాలి. ప్రతిపక్షంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. అసలు వాళ్ళ దగ్గర తిరిగితే కదా నీకు ప్రజా సమస్యలు ఏంది, ఎవడు ఏ ఇబ్బంది పడుతున్నాడు, ఏ రకంగా ఈ వరదలకి చేస్తున్నారు, మనం కూడా ఏం చేయాలి సాయం, లేకపోతే మన సలహా ఏమి ఇవ్వాలా, అది ఉండాలి కదా ముందు. అవన్నీ లేకుండా నేను అధికారంలోకి వస్తా అంటే నీకు అసలు ప్రజలు ఏంటో తెలియనోడి నీవే వస్తావు అధికారంలోకి. ఒక్కసారి నమ్మారు నిన్ను అంతే. ఇంక రెండోసారి అంత మెజారిటీ ఉండడు, నువ్వు 150 సీట్లతో గెలిచినోడి 11 సీట్లు పోయావంటే అర్థం చేసుకోవాలా. ఇంకా ఊరకు నేను అధికారం కొత్త అని జనానికి పిచ్చి మాటలు చెప్పి అదే ఎవడో ఒకటి ఉండాలిగా ఎనికిడితే, అందుకని ఈ మాటలు చెప్పకపోతే వాళ్ళు కూడా రారేమని అది భయం. ముఖ్యంగా సరే కూటమిలో సగపుట్టించే అంశంలాగా ఒక వారం అయితే గడిచిన 3 రోజులుగా జరుగుతుంది. లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి అనే వారైతే జరుగుతూనే ఉంది. దాని గురించి ఇరు పార్టీలు, ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ నిన్న ఇచ్చిన ప్రకటనలతోటి అంతటితో సద్దుమణిగిపోయింది అనుకోవచ్చు అంటారా, లేదంటే ఈ చిచ్చు అనేది వైసీపీ రాజేసిందంటారా, కూటమి కలిసి ఉంటే వాళ్ళకి నష్టమని అని? అది చిచ్చు వైసీపీ రాజేసిందా అంటే వీళ్ళేం ఓనమాలు చదువుకోలేదుగా వాళ్ళు జ్యోతి చేయటానికి. అది ఏదైనా చేయాల్సింది బాబు గారు తెలుగుదేశం పార్టీ వరకు ఆయన అధ్యక్షతలో జరుగుతుంది కాబట్టి ఆయన ఏదైనా చేయాలి. చేస్తే ఎవరన్నా ఒకళ్ళ ద్వారా నోరెత్తి మాట్లాడు దాన్ని చూసి నేను అనకపోతే ఏమవుద్దో వాడన్నాడు ముందు లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అని, దానికి మించి మనం ఒక ఎక్కువ ఉండాలి కదా సీఎం ఆయనే అని. ఇవన్నీ పిచ్చి మాటలు. అసలు వీళ్ళకి ఎవరు చెప్పారు? నేను బాబు గారు ఏమన్నా చెప్పాడా? లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం చేస్తాను లేదా సీఎం చేస్తాను మీకు చెప్పాడా? ఇవన్నీ అనవసరమైన ఏదో వాళ్ళు లోపల పెట్టుకుని ఆలోచన చేసి ఏదో పైకి మెహర్బానీ కోసం చేసి మనం ఏదో పదవుల బంధాల్లో లేకపోతే ఇంకో రకంగా ఆలోచిస్తారు. అది తప్పు. నువ్వు ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ఒకవేళ మీకు ఆలోచన ఉంటే ఆయనతో మాట్లాడుకోవాలి ఇన్నర్గా ఏదో ఒక ఆఫీసులోనే ఎక్కడో కూర్చొని బాబు గారితో మాట్లాడాలి. అంతేగాని మీరు పబ్లిక్గా ఇచ్చేసి వాళ్ళ మెహర్బానీ ఉందంటే బాబు గారి దగ్గర అట్లాంటి మాట్లాడలేదు. చెలవు ఆయన చెప్పాడుగా, ఎవరు కూడా దీని గురించి మాట్లాడదు స్టేట్లో అని. చాలు, ఇంకెవరు మాట్లాడరు దాని గురించి. నాయకులు చోటా మోటా వాళ్ళు ఎవరు తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడుకోవాల్సింది, కానీ ఇక ఆ స్థాయి నాయకులు మాత్రం ఎవరు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. సరే, ఇది ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఇక్కడ ఆ విషయాన్ని పక్కన పెడితే కాసేపు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ముఖ్యంగా అంబటి రాంబాబు కానీ లేదంటే గనక కాకాని గోవర్ధన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ అంటున్నట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డేనా? వచ్చిన ప్యాకేజ్ 11,440 కోట్ల ప్యాకేజ్ అనేది దాన్ని సాధించింది జగన్మోహన్ రెడ్డి అని మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? అసలు ఏమన్నా అర్థం ఉంది మీరు అడిగేదానికి కూడా? అసలు మీరు 5 ఏళ్ళు వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు? 5 ఏళ్ళు చెవట్లా వాళ్ళకి పరిపాలన అంటే ఏం తెలియదు అసలు. 5 ఏళ్ళు వాళ్ళు మరి దాన్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్నప్పుడు ఏనాడైనా దాని గురించి ఒక్క నోరు ఇప్పాడు జగన్మోహన్ రెడ్డి కానీ? ఏం తీర్మానం యాడ్ చేశారు అంటే మీరు చేసుకున్నారా ఏంది గదుల్లో కూర్చొని? పులివెందుల గదుల్లో ఏమైనా కూర్చొని చేసుకున్నారా? లేకపోతే మీ ప్యాలెస్లు ఉన్నాయి కదా, ఉండవల్లి ప్యాలెస్, లేకపోతే బెంగళూరు ప్యాలెస్, లేకపోతే హైదరాబాద్లో ఒకటి ఉంది కదా, అది వీటిలో కూర్చొని మీరు చేసుకున్నారే కానీ జనానికి ఏం తెలియదుగా. జనం అందరూ చూస్తూనే ఉండరు కదా. టీవీలో ఏనోడైనా కానీ ఒక్కరోజు కాదు ఒక్కరోజైనా ఖండించి ఇదిగో అది ప్రైవేటీకరణ చేయము, మేము దానికోసం పోరాడతాము, లేకపోతే మోడీ గారు అప్పుడు మీతోటే ఉన్నారు కదా, మరి ఆయనతో చెప్పి ప్రధాని గారితో చెప్పి దాన్ని మాట్లాడతామని ఏనాడని చెప్పారా? తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాకనే దాన్ని బాబు గారు దాన్ని చేయాలని ప్రైవేటీకరణ వద్దని చెప్పేసి ఆపి 11,000 కోట్లు తీసుకొచ్చి దానికి చెప్పారు. ఇంతకుముందు గతంలో కూడా బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా అదే పని చేశాడు బాబు గారు. అది కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే అప్పుడు ప్రైవేటీకరణ చేయమని గోల్ రాలేదు, కష్టాల్లో ఉన్నప్పుడు అది బాగా అప్పుల్లో పడినప్పుడు ప్రధాని గారి చేత వాజ్పేయి గారి చేత డబ్బులు ఇప్పించాడు. అంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ ఒక చిన్న డౌట్ రేజ్ చేశాడు. ఆయన అంటుంది ఏంటంటే ఈ డబ్బులు వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చేసి, ఏది స్టీల్ ప్లాంట్ కి అయితే కనుక ఉన్న అప్పులు తీర్చేసి ఎన్ఓసి తెచ్చుకొని
అమ్మేయాలని చూస్తున్నారు అసలు పూర్తిగా అనేది ఒక డౌట్ అయితే రేజ్ చేశాడు. అది జరుగుతుందంటారా? అది దానికోసమే ఇదంతా అనుకోవచ్చు అంటారా? ఏమీ కాదు, బాబు గారు పరిపాలన విధానంలో చాలా కరెక్ట్గా ఉంటారు. ఏదైతే డబ్బులు దేనికి వచ్చినాయో దాన్నే వాడతారు తప్ప, ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, మీరు ఎన్నో తెచ్చారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు లెక్కలు చూపించుకుంటూ వాడుకున్నారు. అట్లానే మున్సిపాలిటీ వ్యవస్థలో కూడా మున్సిపాలిటీల ఎలక్షన్లకు సంబంధించి కానీ వాటికి సంబంధించిన డబ్బులు కూడా కొన్ని తీసుకొచ్చి మీ ఇష్టం లెక్కపత్రం లేకుండా అసలు తెచ్చామని కూడా తెలియకుండా కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అన్నారు మేము ఇచ్చిన డబ్బులు అని, పనికి ఆహార పథకం డబ్బులు కానీ ఇవన్నీ కూడా సైడ్ చేసి వాడేవిగా ఇక్కడ పని చేయించకుండా ఆ అలవాట్లు బాబు గారికి ఉండవు. దాని లెక్క ఉంటుంది, మొత్తం పక్కాగా ఉంటారు. ఆ విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా తప్పు చేయడు, ఆఫీసర్లను కూడా తప్పు చేయనిచ్చుడు. వాళ్ళ గవర్నమెంట్లో ఆఫీసర్లకి వాళ్ళకి వీళ్ళకి మీరు తప్పు చేసి, ఇప్పుడు రైతు ఆవు గట్టిని మేస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టిని మేస్తుందా? అది అంతే. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ అవినీతికి ఆ రకంగా అలవాటు పడ్డాడు, మైనింగ్లని అయ్యని అని. అందుకని వాళ్ళ నాయకులత్వం కూడా అట్నే జరుగుతుంది. పరిపాలకులు ఇప్పుడు పరిపాలించేది ఉద్యోగస్తులు, మనం చెప్పినట్టుగా ఆ ఉద్యోగస్తులు కూడా ఏముందా వాళ్ళు చేసినప్పుడు మళ్ళీ పడుచుకుని వాళ్ళ స్వాప వాళ్ళు పడ్డారు. ఇంకా మార్పు రాలేదంటారా అధికారుల్లో? ఇంకా పూర్తి స్థాయి మార్పు రాలేదంటారా? కొంతమంది మారారు, ఇంకా కొంతమంది ఉన్నారు లైన్లో, అందరూ మారుతారు. టైం ఉంది, ఇంకా 4-5 నెలలు. ఇప్పుడు వచ్చే 6 నెలలు 7 నెలలు కదా వరుసగా అందరినీ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి లూప్ హోల్స్ అన్ని తీసి బయట పెడుతున్నారు. అవసరమైన వాడిని ఉంచుతున్నారు, అవసరం కాని పంపిస్తున్నారుగా ఆఫీసర్లని. దళిత ఆఫీసర్ల మీద దమనకాండ చేస్తున్నారు, పోస్టింగ్లు ఇవ్వట్లేదు. శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు, ధనంజయ రెడ్డికి పోస్టింగ్ ఇవ్వలేదు, విశాల్ గుండీని గాని లేదంటే గనక ఇప్పుడు చూస్తే గనక మాజీ పివి సునీల్ కుమార్ని గాని వీళ్ళందరినీ వేధిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనే ఒక మాట అయితే తీసుకొస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అసలు వేధిస్తుందని ఎందుకు అనుకుంటారు? అసలు తప్పు చేసిన వాడికి శిక్షించొద్దా? శ్రీలక్ష్మి తప్పు చేసి కొన్నాళ్ళు జైల్లోకి వెళ్ళొచ్చి అంత ముందులో ఉంటారు. కావాలి మళ్ళీ దొంగలందరూ ఒకసారి ఉంటే కదా ఇలా ఆట అంతా సాగేది. అందుకని తెచ్చుకున్నారు. వీళ్ళందరికీ మీరు దొంగతనం చేశారు, వీళ్ళకి కూడా దొంగతనం అప్పచెప్పి మేము దొంగ పనులు చేయమని గవర్నమెంట్లో పెట్టుకోవాలా ఏంటి? ఎవరైనా సరే తప్పు, అందుకని చెప్తున్నా తప్పు చేసిన వాళ్ళు అందరినీ వరుస పెట్టి తీసుకొస్తున్నారని చెప్పే కదా, మొత్తాన్ని బయట పెడతారు. ఎవరికి సరైన శిక్ష పడాలో వాళ్ళకి చేయొచ్చు. ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య కూడా కులచిచ్చు పెట్టే విధంగా వర్గాలు విడదీసి మా దళితుల్ని, మా ఎస్సీలని, మా ఎస్టీలని అనగదొక్కుతుంది ఈ కూటమి ప్రభుత్వం, వాళ్ళ మీద కేసులు పెడుతుందంటూ కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే కొన్ని కుల సంఘాలు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు వైసీపీ నాయకులకి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదు. వాళ్ళు ఆ పార్టీని గెలిపించారు కానీ ఫస్ట్లో ఏమనుకొని వాళ్ళ జరిగిన అన్యాయం సుధాకర్ కానీ తీసుకోండి. మాస్క్ అడిగినందుకు ఒక సుధాకర్ని పెడరెక్కలు విరిచి నానా ఇబ్బంది పెట్టి చనిపోయేలా తీసుకొచ్చారు. ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని, అతను ఎస్సే కదా, డ్రైవర్ని చంపేసి పోస్ట్ మార్టం తీసుకొని శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేశారు. ఇంకా దళితుల మీద వీళ్ళకి ప్రేమ ఉందంటారా? అట్నే చీరాల దగ్గర ఎక్కడో ఒక కుర్రోడిని, చీరాల దగ్గర కూడా కుర్రోడు అంతే చేశారు కదా, కుర్రోడు అమ్మాయిని కుర్రోడిని. ఇట్లా దళితుల మీద కృత్యాలు అన్యాయాలు చేసింది వాళ్ళు. ఇవాళ మా తెలుగుదేశం గవర్నమెంట్లో దళితుల మీద అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నట్టు ఉదాహరణ చూపించమంటే ఎక్కడ జరిగిందో అక్కడ. పరిపాలన విషయంలో దళితుడు అన్నా కానీ ఓసియా ఇంకోడా అనేది అనవసరం. పరిపాలన సక్రమంగా చేయకుండా వాడు అవినీతికి పాల్పడినప్పుడు వాడు ఎవరైనా సరే, కులంతో పనే ఉంది, కులాలతో కాదు కదా పరిపాలన జరిగేది. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి పరిపాలన ఉంటుంది, చదువుకునే విధానాన్ని బట్టి వాళ్ళ సామర్థ్యాన్ని. అప్పుడు తప్పు ఇవ్వడం చేస్తే తప్పదు ఎవరికైనా కానీ, అది కులంతో పనిలే.